మాఘపురాణం 4వ అధ్యాయం. గురుపుత్రిక వృత్తాంతం విన్న పార్వతీదేవి, దేవదేవ, పరమశివ, గురుపుత్రిక మాఘమాస వ్రతం చేసి మోక్షం పొందింది. మరి గురు శిష్యుడైన సుమిత్రుడు ఏమైనాడు? అతడి విషయం తెలియజేయండి అని అడిగింది. అప్పుడు పరమశివుడు, పార్వతి, ఇప్పుడు నీకు సుమంతుని వృత్తాంతం చెప్తాను విను అంటూ చెప్పడం ప్రారంభించాడు. గురుపుత్రికతో సంగమించిన తరువాత సుమిత్రుడు చాలా పశ్చాత్తాపపడ్డాడు. గురువు తండ్రితో సమానం, గురుపుత్రిక సోదరితో సమానం. సోదరితో సంగమం ఎట్టి పరిస్థితిలోనూ నిషేధం. నేను ఆ పని చేశాను, అది మహాపాపం. ఏ రకముగా ఈ పాపము తొలగిపోతుంది? నాకు ఉత్తమ గతులు ఎలా కలుగుతాయి అని ఆవేదన చెందాడు. ఆ విషయం గురువుగారినే అడిగి తెలుసుకోవాలనుకున్నాడు. గురువుగారి దగ్గరకు వెళ్ళాడు. సాష్టాంగ నమస్కారం చేశాడు. ఇప్పుడు అంటున్నాడు, గురుదేవా, నేను మీ దగ్గర విద్యాభ్యాసం చేస్తున్న సమయంలో ఒక పెద్ద అపచారం చేశాను. అది కూడా మీకు తెలియకుండా చేశాను. నా పాపం నన్ను నిలువునా దహించి వేస్తోంది. ప్రాయచిత్తం చేసుకుంటే గాని నాకు మనశ్శాంతి లేదు. నేను మీ దగ్గర చదువుకుంటున్న రోజుల్లో ఒకనాడు దర్భలు, సమిదలు తెమ్మని మీరు నన్ను అడవికి పంపారు. ఆ సమయంలో మీ కుమార్తె కూడా నాతో వచ్చింది. ఏదో ముచ్చటపడి అడవి చూడాలనే ఉద్దేశంతో వస్తోంది అనుకున్నాను. ఆ అడవిలో ఒకచోట పెద్ద చెరువు, దాని చుట్టూ చెట్లు, వాతావరణం మనోహరంగా ఉంది. అది చూసి ఆమె ఉద్రేకానికి లోనైంది. ఆమె తన కోరిక వెల్లడించింది. అది తప్పు, తగదు అని వారించాను. అయినా ఆమె వినలేదు. పైపెచ్చు తన కోరిక తీర్చకపోతే ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించింది. దాంతో భయపడి చేసేది ఏమీ లేక ఆమె మాట మన్నించవలసి వచ్చింది. ఏది ఏమైనా అది మహాపాతకం కదా, దానికి ప్రాయచిత్తం ఏమిటో మీరు చెప్పండి అని గురువు గారి పాదాలు పట్టుకుని బోరున విలపించాడు. నిజానికి సుమంతుణ్ణి చూడగానే గురువు గారికి విపరీతంగా కోపం వచ్చింది. తన కుమార్తెకు ఈ రకంగా కష్టం రావడానికి కారణం వీడే అని నిర్ణయించుకున్నాడు. శపిద్దామనుకున్నాడు. కానీ సుమిత్రుడు బోరున విలపిస్తుంటే చూసి భరించలేకపోయాడు. అతని మీద కోపం పోయింది. వెంటనే శిష్యుణ్ణి లేవదీసి, నాయనా, ప్రారబ్ధాన్ని ఎవరూ తప్పించలేరు. ప్రారబ్ధ కర్మ ఎవరైనా అనుభవించాల్సిందే, తప్పదు. నా కుమార్తె కూడా తాను చేసిన తప్పుకు చాలా బాధలు అనుభవించింది. చివరకు ఒక యోగీశ్వరుడు చెప్పినట్టుగా మాఘమాస వ్రతం చేసి తన భర్తను బ్రతికించుకుంది. ఇప్పుడు సుఖంగా ఉంది. నువ్వు ఈ పాపాన్ని ఇతరుల బలవంతంతో చేశావు. దానికి పరిహారం అడిగావు కాబట్టి చెబుతాను. పురాణాలు చెప్పిన ప్రకారము నదులన్నింటిలోకి గంగా నది ఉత్తమమైనది. కాబట్టి గంగా నది తీరాన ఉన్న కాశీ పట్టణానికి పోయి అక్కడ 12 సంవత్సరాలు తపస్సు చెయ్యి. అది నీ పాపానికి ప్రాయశ్చిత్తం అన్నాడు. గురువుగారు తనను శపించకుండా ప్రాయశ్చిత్తం చేసినందుకు చాలా ఆనందించి కాశీనగరానికి ప్రయాణమయ్యాడు సుమంతుడు. సుమిత్రుడు కాశీకి వెడుతున్నాడు. దారిలో అతడికి ఒక ఆశ్రమం కనిపించింది. కొంతసేపు విశ్రాంతి తీసుకుందామని ఆశ్రమానికి వెళ్ళాడు. అది మాఘమాసం. ఆశ్రమవాసులంతా ఉదయాన్నే నదీ తీరంలో స్నానం చేశారు. లక్ష్మీనారాయణను అర్చించారు. విష్ణు సహస్రనామ పారాయణం చేశారు. నివేదన చేశారు. నీరాజనం సమర్పించారు. మాఘపురాణం చదువుతున్నారు. ఆ స్థితిలో వారి వద్దకు వెళ్ళాడు సుమిత్రుడు. అలా వెళ్ళి, అయ్యా, మీరేం చేస్తున్నారు? ఈ కార్యక్రమం ఏమిటి? దీని ఫలితం ఏమిటి అని అడిగాడు. వారితో సత్యవ్రతుడు అనే ముని సుమిత్రునితో, నాయన, మేము చేస్తున్నది మాఘమాస వ్రతం. సూర్యుడు మకర రాశిలో ఉన్నప్పుడు ఉదయం పూట నదిలో కానీ సరస్సులో కానీ స్నానం చేసి శ్రీమన్నారాయణ్ణి ఆరాధించి మాఘపురాణాన్ని శ్రద్ధగా చదవాలి. ఇలా ప్రతిరోజు మాఘమాసం అంతా చేయాలి. అలా చేసిన వారికి అన్ని పాపాలు నశించి శ్రీ మహావిష్ణువు అనుగ్రహంతో మోక్షం కలుగుతుంది. ఈ వ్రతం చేయకుండా ఎగతాళి చేసేవారు మహారౌరవ నరకానికి పోతారు. బ్రహ్మతో సమానమైన పాతకాన్ని మూటగట్టుకుంటారు. అంతేకాదు, అబద్ధ సాక్ష్యం చెప్పినవాడు, దురాచారుడు, పరశ్రీ సాంగత్యం చేసినవాడు, భగవంతుని ధనాన్ని అపహరించినవాడు, తాను దానం చేసిన దానినే తస్కరించినవాడు, దేవతలను బ్రాహ్మణులను దూషించినవాడు, సోదరుని భార్యతో రమించినవాడు, ఆడి తప్పినవాడు, వివాహాది శుభకార్యాలు చెడగొట్టేవాడు, తల్లిదండ్రులని దూషించేవాడు ఎలాంటి దుర్గతి పొందుతాడో అదే దుర్గతి పొందుతాడు. మాఘమాసంలో చేసే దానం విశిష్టమైనది.
కంబళీ దానం, వస్త్రదానం, అన్నదానం, కన్యాదానం ఈ మాఘమాసంలో చేస్తే విశేష ఫలం వస్తుంది అని చెప్పాడు. ఆ మాటలు విన్న సుమిత్రుడు తాను చేసిన పని గురువుగారు చెప్పిన ప్రాయశ్చిత్తము అన్ని వివరంగా చెప్పాడు ఆ మునీశ్వరుడికి. అప్పుడు సత్యవ్రతుడు సుమిత్రునితో, మాఘమాసం ఇంకా 3 రోజులుంది. ఈ 3 రోజులు నియమనిష్టలతో ఈ వ్రతాన్ని ఆచరిస్తే మీ గురువుగారు చెప్పినట్లుగానే పాపానికి ప్రాయశ్చిత్తం అవుతుంది అన్నాడు. ఆ మాటలు విన్న సుమిత్రుడు వెంటనే దీక్ష తీసుకుని ఆ 3 రోజులు అత్యంత నియమ నిష్టలతో మాఘమాస వ్రతం పూర్తి చేశాడు. తరువాత కాశీనగరానికి ప్రయాణమయ్యాడు. సుమిత్రుడు కాశీనగరాన్ని చేరగానే విశ్వనాథుణ్ణి, అన్నపూర్ణాదేవిని సేవించి ఏకాంత ప్రదేశంలో కూర్చుని శంగు చక్ర గదాధారి అయిన లక్ష్మీనారాయణ్ణి హృదయంలో నిలిపి 12 సంవత్సరాలు తపస్సు చేశాడు. తీవ్రంగా గురువుగారు ఉపదేశించినట్లుగా తపస్సు చేయడం ప్రారంభించాడు. 12 సంవత్సరాలు లక్ష్మీనారాయణులను అర్చించాడు. దానికి సంతృష్టుడై లక్ష్మీనారాయణులు ప్రసన్నులయ్యారు. అతని కోరికలు తీర్చారు. మరణానంతరం సుమిత్రుడు వైకుంఠానికి చేరాడు అని శివుడు చెప్పగా పార్వతీదేవి మహదానందించింది. 4వ అధ్యాయం సమాప్తం.